ఇప్పటి వరకు జరుపుకున్న సంక్రాంతి సంబరాలన్నీ ఒక ఎత్తు అయితే జగనన్న కాలనీలో ఈ సంవత్సరం 2024 సంక్రాంతి చాలా 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 స్పెషల్. నేను స్పెషల్ అంటే అందులో నిజంగా స్పెషలే ఉండదు, కానీ నిజంగా స్పెషల్గా ఫీల్ అవుతున్న జగనన్న కాలనీ వాసులు ఉన్నారు మనతో. వారితో మాట్లాడదాం. ఈ సంవత్సరం సంక్రాంతి వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో, ఎంత జోష్ని నింపిందో వాళ్ళ లైఫ్స్లో. ఎందుకంటే ఈసారి సొంత ఇంట్లో సంక్రాంతి సంబరాల్ని జరుపుకుంటున్నారు కాబట్టి. అందరికీ నమస్తే, హాయ్ 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 హాయ్. అందరికీ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. జోష్ అయితే ఇక్కడ ఒక రేంజ్ లో ఉంది. సరే మాట్లాడదాం. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ వాళ్ళ సంతోషంలో నేను కూడా భాగం అవడానికి. అమ్మ చెప్పండి, ఈ సంవత్సరం సంక్రాంతి ఎందుకు మీకు అంత స్పెషల్? జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే వాసుబాబు గారు, అలాగే మా తదితర ప్రెసిడెంట్లు కావచ్చు, మా గ్రామ పెద్దలు కావచ్చు, ఈ సంవత్సరం మేము చాలా ఆనందంగా జరుపుకుంటున్నామండి. ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, కానీ జగన్ గారు నాయకత్వంలో మాకు స్థలం ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, కట్టుకున్నాం. అలాగే డ్వాక్రా లోన్లు వచ్చినాయి. చాలా ఆనందంగా ఉన్నామండి. ఎప్పటికంటే ఇప్పుడు మా పిల్లల బ్రతుకులు కూడా చాలా మెరుగుపడ్డాయి. చక్కగా చదువుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూలు. ప్రతిదీ కూడా చాలా బాగుందండి. అసలు ఏమి ఇచ్చినా కూడా ఆయన మేము మర్చిపోలేము. ఆయన రుణం ఎప్పటికీ కూడా మేము తీర్చుకోలేమండి. జగన్ గారు చాలా చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు ఇది అంటారు కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది, ఒక లైఫ్ స్టైల్ అనేది ఒక స్టాండర్డ్ సెట్ అయిపోవడం జరిగింది ఆంధ్ర ప్రజలకి. ఎస్పెషలీ అప్పటి వరకు ఉండడానికి ఇల్లే సరిగ్గా లేదు, తినడానికి తిండి లేదు, పిల్లల్ని స్కూల్కి పంపించడం అన్నది అసలు అది అవే ఫ్రమ్ ది ఒరిజినాలిటీ అనమాట, రియాలిటీ అనమాట. కానీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగేసరికి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగేసరికి ఎంత సంతోషంగా ఈ సంవత్సరం పండుగ జరుపుకుంటున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సరే, మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, బాగున్నారా? బాగున్నాం మేడం. ఏంటి, ఎలా జరుగుతున్నాయి సంక్రాంతి సంబరాలు ఈ సంవత్సరం మీకు? ఈ సంవత్సరం మాకు కొత్తగా ఇల్లు ఇచ్చారండి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత అంగరంగ వైభవంగా. మీ జగన్మోహన్ రెడ్డి గారేనా? మా జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మా కాలనీ మా అందరికి జగన్మోహన్ రెడ్డి గారండి. అందరితో పాటు మాకునండి. కానీ ఎంత మాకు అందరికి ఇలా ఇల్లు ఇచ్చినందుకు మాకు అందరినీ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ అందరినీ అరేంజ్ చేసుకోమని చెప్పారండి. ఏదైనా మేము అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగే చేసుకుంటున్నామండి ఇక్కడ. కానీ ఎంత అంగరంగ వైభవంగా రోడ్లు వేసి పైపులు ఇచ్చి ఇంత అంగరంగ వైభవంగా ఎక్కడ ఏది చేయలేదండి. మాకు కరెంట్ కానీ వాటర్ సప్లై ఎక్కడ ఏ ఇబ్బంది లేదండి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత 10 లక్షల రూపాయలు ఇల్లు ఎవరిస్తారండి? ఈ రోజుల్లో 10 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చారండి మాకు. సో మొన్నటి దాకా అంటే పోయిన ఏడాది సంక్రాంతి ఎలా ఉండింది, ఈ సంవత్సరం సంక్రాంతికి మీరు ఎక్కడుండి ఎలా చేసుకుంటున్నారు? ఈ సంక్రాంతి సంబరాలు మా సొంత ఇంట్లో మేమే చేసుకుంటున్నామండి. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇతర క్యాస్ట్ అయినా ఒక కుటుంబ సభ్యుల్లా చేసుకుంటున్నామండి. సూపర్. సో అసలు కాస్ట్ ఫీలింగ్స్ అన్నవి ఎవరికి లేదు. పలానా వాళ్ళకి మా వాళ్ళు అయితేనే ఇల్లు ఇస్తాము, అలాంటి తారతమ్యాలు భేదాలు ఏమీ లేవు. ఎవరికైనా సరే జగనన్న కాలనీకి వచ్చిన తర్వాత అందరం ఒక ఫ్యామిలీ, అంతే. లవ్లీ. సో ఇంకొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, మీకు ఎలా స్పెషల్ ఈ సంవత్సరం? చాలా బాగా జరుగుతున్నాయండి సంక్రాంతి సంబరాలు. బాగా ఇంకా బాగా జరగాలని మేము అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఏం చేస్తున్నారు? ఇప్పుడు బాగా ఉంది. ఇంకా లాస్ట్ ఇయర్ ఏం చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ లో అయితే మేము ఇంకా ఇలా చేసుకోలేదు. ఈ సంవత్సరం బాగా చేసుకుంటున్నాం. సో చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నాం. మా పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నాం. సో నాకైతే ఈ సంవత్సరం ఒకటి అర్థమైంది. జగనన్న కాలనీలో కొత్త ఇళ్లలో సంక్రాంతి సంబరాలు ఆఫ్ 2024 ఎలా ఉన్నాయంటే రచ్చో రచ్చవ్యో రచ్చవ్యహ, అంతే. జగనన్న అందరికీ ఇళ్ళు ఇస్తున్నాడు అన్న వెంటనే అసలు ఆ ఇల్లు ఏం సరిపోతుంది? ఒక మనిషి తిన్నగా పడుకుంటే కనీసం కాళ్ళు కూడా జాపుకుంటే ఫ్రీగా పడుకోలేనంత స్థలంలో ఇల్లా అంటూ హేళన చేశారు మిగిలిన నాయకులందరూ కలిసి. కానీ ఇవాల్టి రోజున ఈ సంక్రాంతి ఇంత స్పెషల్గా జగనన్న కాలనీలో ఉన్న కొంతమంది ఇళ్లలోకి మనం వెళ్ళి వాళ్ళ ఇళ్ళు చూసి మరి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళ సంతోషంలో భాగం అవుతున్నాం. కాబట్టి ఒకసారి నేను, హలో అండి, నమస్తే, బాగున్నారా? సో మీ ఇల్లు చూపిస్తారా? ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మా వాళ్ళందరం మేము వచ్చేసాం. ఈరోజు జగనన్న ఇల్లు అంటే ఎలా ఉంటుంది, మీరు ఎంత సంతోషంగా ఉన్నారు, మీతో పాటు ఈ పండుగని మేము కూడా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో మరి చూపించేస్తారా? ఓకే. ఇది కబోర్డు, టీవీ పెట్టుకోవడానికి, బొమ్మలు అవి పెట్టుకోవడానికి మేడం. ఇది అంతానా? ఇది హాల్ అండి. ఓకే. ఇది కిచెన్. కిచెన్ లోకి వెళ్దామా? వెళ్దామండి. రండి. కిచెన్ చాలా చిన్నగా ఉంది, ఇరుగ్గా ఉంటుంది అని అన్నారు. లేదండి, బాగానే వచ్చిందండి. సరిపోతుందండి, పర్వాలేదు. ఎంత మంది ఉంటారు మీ ఇంట్లో? మేము నలుగురండి. మా హస్బెండ్, మాకు 2 పిల్లలండి, నేను. మీరు సో మొత్తం నలుగురికి ప్రాపర్ గా సరిపోతుంది మేడం. ఓ నైస్. సో
క్యూట్ గా కాంపాక్ట్ గా ఉంది ఈ కిచెన్. ఇక్కడ నుంచి నెక్స్ట్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ వస్తుందా? డబుల్ బెడ్రూమ్ 2 bedrooms వచ్చాయా? సో మీకు ఎంత స్థలం వచ్చింది? సెంటున్నారా మేడం? సెంటున్నర స్థలంలో ఇలా ప్లాన్ చేసుకొని డిజైన్ చేసుకున్నారా? కట్టుకున్నామని డిజైన్ చేసుకున్నాం. సో మీ డబ్బులేనా ప్రభుత్వం అందించిందా? డబ్బులు ఏమన్నా? లక్షలు ఇచ్చింది, 1,80,000 ఇచ్చిందండి. అందులో డబ్బులు వేసుకుని కట్టుకున్నాము. 20 సంవత్సరాలుగా మేము రెంట్ కొంటున్నాం మేడం. మేము జగనన్న గారు ప్రభుత్వం వచ్చాక ఆయన మాకు సొంత ఇల్లు కళ నెరవేరింది. ఆయన వచ్చాక 2 bedrooms కిచెన్ హాలు కట్టుకున్నాము. ఓ సూపర్ సూపర్. సో 2 bedrooms కిచెన్ హాలు ఉన్న ఈ ఇంటిని ప్రభుత్వం అందించిన సహాయంతో, గవర్నమెంట్ ఇచ్చిన స్థలంతో వాళ్ళు కట్టుకోవడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పటిదాకా మనం హాల్ చూసాము, కిచెన్ చూసాము, బెడ్రూమ్ చూసాము. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది? సెకండ్ బెడ్రూమ్ అండి. ఓకే, ఈ సెకండ్ బెడ్రూమ్ ని చక్కగా మీరు ఇంకొక లివింగ్ హాల్ లాగా చేసేసుకున్నారనమాట. రండి కూర్చోండి, బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా లైఫ్లో ఎలా ఉంటుందంటే ఒక మెట్టు ఎక్కడమే కష్టంగా ఉంటుంది. ఒక మెట్టు ఎక్కిన తర్వాత అబ్బా ఎంత పెద్ద స్టేర్ కేస్ అయినా అలా వెళ్ళిపోవచ్చు. సేమ్ లైఫ్లో కూడా అదే ఇంప్లై అవుతుంది. అసలు వీళ్ళని చూసిన తర్వాత ఇంత క్యూట్గా కాంపాక్ట్గా ఫ్యామిలీ అంతా చాలా సెటిల్డ్గా సెక్యూర్డ్గా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది నాకు. వాళ్ళతో ఇంకా మాట్లాడి వాళ్ళ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఏం చేస్తూ ఉంటారమ్మా మీ వారు? సోడా వ్యాపారం అండి. ఆయన మేము రెంట్కి వచ్చాము. 20 సంవత్సరాలు బట్టి రెంట్ కొంటున్నాం మేడం. మేము జగన్ ఇంత ముందు ప్రభుత్వంలో మాకు స్థలం రాలేదు మేడం. అంటే ఎందుకు రాలేదు? అప్పుడు ఏమన్నారు? ఎందుకు రాలేదు? ఇవ్వలేదు మేడం, స్థలం ఇవ్వలేదు. మీరు పేరు ఇచ్చారా? మా పేరు ఇచ్చాం మేడం. తెలుగుదేశం పార్టీలో మాకు ఏలూరులో ఉండి వాళ్ళం మేము. అప్పుడు వెళ్ళాం మేడం, రాలేదు స్థలము. జగనన్న గారు ప్రభుత్వం వచ్చాక ఆయన రాకుండా మాకు స్థలం వచ్చింది. ఇల్లు కట్టుకున్నాం. మా సొంత ఇంటి కళ నెరవేరింది. మాకు మా ఆయన గారు సోడా వ్యాపారం చేస్తారు. సోడా వ్యాపారం చేస్తూ ఇంత పెద్ద ఇల్లు, అంటే పెద్దది అంటే నా ఉద్దేశంలో వాల్స్ కానీ, ఫ్లోరింగ్ కానీ, మీరు చేయించిన సీలింగ్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. అంటే ఏదో సాదా సీదా ఇల్లులే, ఎక్కడో ఉన్నారులే అన్నట్టుగా కాదు, చాలా హుందాగా ఉంది మీ ఇల్లు. ఆయన ఇచ్చినంత అయ్యండి. ఆయన గారు స్థలం ఇచ్చారు, జగనన్న గారు ఇచ్చే 1,80,000 లోన్ ఇచ్చారు. కట్టుకున్నాము, సొంత ఇంటి కళ నెరవేరింది. ఆయన గారు ప్రభుత్వం వచ్చాక మాకు సంతోషంగా ఉన్నది. మాకు పిల్లలు అమ్మఒడి కానీ, మా పెద్ద బాబుకి జేవిడి కానీ అన్ని పడ్డాయి మేడం. 2 పిల్లలా? 2 ఆడపిల్లలా? సోడా బండి, ఇమాజిన్ ఒక సోడా బండిని నడుపుతూ ఇంత చక్కగా 2 ఆడపిల్లల్ని చక్కగా చదివిస్తూ ధైర్యంగా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు ఈ హౌస్లో. అది జస్ట్ బికాస్ ఆఫ్ జగనన్న అంటూ చెప్పొస్తున్నారు. సరే, మీ పిల్లల సంగతి, మీ పేర్లేంటి? కళ్యాణి మేడం. కళ్యాణి. జ్యోతి. జ్యోతి, ఏం చదువుతున్నారు మీరు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. ఓ సూపర్. నువ్వు? 8th క్లాస్. సో నాకు ప్రభుత్వం దగ్గర నుంచి జగనన్న వచ్చిన తర్వాత మీకు చదువుకోవడానికి ఏ రకంగా హెల్ప్ అయ్యారో చెప్పాలి నాకు. నేను బీటెక్ చదువుతున్నా మేడం, ISTS ఇంజనీరింగ్ కాలేజ్లో రాజమండ్రి. నాకు ఫీజు కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ 60,000 ప్రైవేట్ కాలేజ్ అయినా సరే 60,000 జగనన్న మాకు వేస్తున్నాడు. అసలు మీరు ఇంకా రూపాయి ఖర్చు పెట్టింది చదువు మీద ఏం లేదా? ఏం లేదు. అవునా? సో అంత పెద్ద కాలేజ్లో బీటెక్ చదువుతున్నావు అని అంటే కంప్లీట్గా క్రెడిట్ అంతా జగనన్నకి వెళ్తుంది. జగన్ మావే వేస్తున్నారు మేడం. జగన్ మావయ్య వేస్తున్నారా? సూపర్. సరే, నువ్వు చెప్పినానా? నీ పేరేంటి? జ్యోతి. జ్యోతి, ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఓకే, నువ్వేం చెప్తావు జగన్ మావయ్య గురించి? జగన్ మావయ్య వచ్చాక ట్యాబ్ ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఇంతవరకు మీల్స్ అన్ని నాడు నేడు అవేవి ఉండే కాదు. ఇప్పుడు మీల్స్ కూడా రోజుకి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నారు. ఇంకా స్కూల్కి ఇంతవరకు పాతగా ఉండే, ఇప్పుడైతే వాష్రూమ్స్ అన్నీ నీట్గా ఉంటున్నాయి. వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయి, ట్యాబ్స్ ఇచ్చారు, IFB క్లాస్ రూమ్స్, IFB ప్యానల్స్ అని చెప్తున్నారు. అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ముఖ్యంగా మీ స్కూల్లో ఫుడ్కి సంబంధించి పౌష్టికాహార లోపం పిల్లల్లో ఉండకూడదు అని చెప్పి రాగి జావా, చిక్కీలు, కోడిగుడ్డు ఇవన్నీ ఏదో ఊరికనే చెప్తున్నారా? నిజంగానే ఇస్తున్నారా? నిజంగానే ఇస్తున్నారు. ఎంత కష్టపడ్డారండి సొంత ఇల్లు కోసం? ఎంత కష్టపడేవారు? 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డారు. ఫుడ్కి కానీ ఉండటానికి కానీ ఏ ఇబ్బంది లేదు జగన్ గారి ప్రభుత్వంలో. చాలా సంతోషం. మీరు అన్న ఈ లాస్ట్ మాట నిజంగా చాలా సాటిస్ఫాక్టరీగా ఉండడానికి. తినడానికి ఫుడ్కి ఇబ్బంది లేదు, ఉండడానికి ఇంటికి ఇబ్బంది లేదు, పిల్లల చదువు ఖర్చు ప్రభుత్వమే చూసుకుంటుంది. అన్ని రకాలుగా పేదల్ని ఆదుకున్న నాయకుడు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారనే ఉంది. కాబట్టి వీళ్ళ సంతోషంతో, అంటే ఈ సంవత్సరం వీళ్ళు జరుపుకుంటున్న ఈ సంక్రాంతిలో నేను కూడా భాగం అవ్వడం, వీళ్ళ సంతోషంలో నేను కూడా భాగం పంచుకోవడం అనేది నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు మేడం.
థ్యాంక్ యూ సో మచ్. సో బాగా చదువుకోండి, ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి. సో ఇంకొకళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళతో పాటు మనం కూడా సంతోషపడదాం వాళ్ళ లైఫ్ స్టైల్ని చూసి. సో చలో, సంక్రాంతి సంబరాలు ఏ రేంజ్లో జరుగుతున్నాయో చూడడానికి మన జగనన్న కాలనీలో ఇంకొక లబ్ధిదారు ఇంటికి వెళ్దాము. యాక్చువల్లీ అలా అనడం కన్నా మరొక ఇంటి, సొంత ఇంటి యజమాని ఇంటికి వెళ్దాము అనడం ఇంకా బాగుంటుంది వినడానికి. హలో అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. సేమ్ టు అండి. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నామండి. ఆల్ గుడ్. సో మీ ఇంట్లోకి రావచ్చా? కమ్ కమ్ కమ్. యాక్చువల్ గా మీ ఇంటికి వచ్చే లోపు నాకు ఇక్కడ ఏదో ఒక షాప్ కూడా కనిపిస్తోంది. ఒకసారి దీని గురించి కూడా చెప్పండి. ఆహా, హ్యాపీగా జగనన్న కాలనీలో అందరికి ఎలాంటి అవసరాలకి లేవు అనకుండా హ్యాపీగా మీరు ఇక్కడ ఒక షాప్ పెట్టుకున్నారు. ఏంటి షాప్ చరిత్ర చెప్పండి ఒకసారి. జగనన్న తోడు ద్వారానండి జీవనోపాధికారం మాకండి. ఇక్కడ జనాలకు కూడా కొంచెం సహాయం ఉంటుంది, కొంచెం దూరం వెళ్ళక్కర్లేకుండా చేయకుండా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అని పెట్టామండి. సో ప్రభుత్వం ఇచ్చిన డ్వాక్రా డబ్బులతో భాగంగా ఇక్కడ ఏమన్నా ఈ షాప్ పెట్టారా? జగన్ తోడు, డ్వాక్రా రుణమాఫీ ఇవన్నీ ద్వారానే కొంచెం హెల్ప్ఫుల్ అయిందండి. సో ఇక్కడ పచారీ సామాను మొత్తం అమ్ముతారు. ఈ కాలనీ వాసులు ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళి కొనుక్కోవడానికి లేకుండా ఈక్వల్లీ వీళ్ళ జీవనోపాధికి కూడా హెల్ప్ అయ్యేటట్టుగా ఇక్కడ చక్కగా ఈ షాప్ పెట్టుకున్నారు. అండ్ షాప్ పక్కనే ఇల్లు, ఆ ఇంట్లోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఎంత హ్యాపీగా ఉందంటే జగనన్న తోడు, దాని తర్వాత డ్వాక్రా రుణం, ఈ హెల్ప్తో అంటే ప్రభుత్వం అందించిన ఈ ఫైనాన్షియల్ హెల్ప్తో వీళ్ళు ఇక్కడ వీళ్ళ జీవనోపాధి పొందుతున్నారు. అలాగే చక్కగా సొంత ఇంట్లో కూడా ఉంటున్నారు. ఒక మనిషి దర్జాగా సుఖంగా ఉండడానికి చేతి నిండా పని, దాని తర్వాత ఉండడానికి ఇల్లు, ఇంతకు మించి కావాల్సిందే ఉంది చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది. మీ ఇంట్లోకి వెళ్ళిపోదాం పదండి. ఓహో, ఇదంతా హాలా? హాల్ అండి అంతా. చక్కగా మంచిగా పెయింట్లు వేసారు, లైట్లు పెట్టారు. మొత్తం ఎవరిది టేస్ట్? మాదేనండి. మీదేనా? మా తమ్ముడు ద్వారా, మా హస్బెండ్ ద్వారా. నమస్తే అండి. సో మీరేనా షాప్ చూసుకుంటూ ఉంటారా? షాప్ చూసుకుంటా, ఇంకేమన్నా చేస్తారా లేదా షాప్ చూసుకుంటారా? షాప్ చూసుకుంటా, కోడిగుడ్లు వ్యాపారం బిజినెస్ ఉంటుంది. సో నమస్తే అమ్మా. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇల్లు చూసాక మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. అసలు మామూలుగా లేదు. పెయింటింగ్, దాని తర్వాత సీలింగ్, దాని తర్వాత డెకరేషన్, ఇంటీరియర్ సూపర్ సూపర్. చాలా చక్కగా సర్దుకున్నారండి మీ కిచెన్ ని. కిచెన్ అండి. సరిపోతుందా మరి? ఇంతమంది ఉంటున్నారు, ఇల్లు సరిపోతుందా? మేము 3 మెంబర్స్ ఉంటామండి. పాప బాబు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటారు. పాప ఏమో బీఫార్మసీ చదువుతుందండి, బాబు ఏమో వాలంటరీ కింద చేస్తున్నాడండి. అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటున్నారండి. ఓహో, సో మీ ముగ్గురికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. చాలా ఇరుగ్గా ఉంటుంది ఇల్లు అని అన్నారు. ఎక్కడ మీరేమో ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంట్లో ఇరుకు ఎక్కడా లేదే? లేదండి, ఇరుగ్గాను. అద్దింట్లో ఉన్నప్పుడు లేనంత హ్యాపీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి. 20 సంవత్సరాల నుంచి అద్దింట్లో ఉన్నామండి. ఈ సంవత్సరం మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ సంవత్సరమే వచ్చారా ఇక్కడికి? ఈ సంవత్సరం. ఓహో, అసలు మొత్తం ఎక్కడా తగ్గట్లేదు కదా. వాల్ అంతా హైలైట్ చేసుకుంటూ వాల్ పెయింటింగ్, అబ్బబ్బబ్బబ్బా, నైస్ నైస్, సూపర్. చాలా కంఫర్టబుల్గా ఉందండి. మీరు చెప్పండి, మీ బిజినెస్లో ఇప్పటి వరకు అంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం మీరు కొత్త ఇంట్లోకి రావడం అనేది ఆ చేంజ్ ఎలా జరిగిందో చెప్పండి. 22 years మొత్తం నేను అద్దెంట్లో తిరిగాను. అద్దె 700 రూపాయలు, 150 రూపాయలు అద్దె, 7,000 అద్దె ఇచ్చి ఈ రోజుకి నేను సొంత ఇంట్లోకి జగన్ గారి వల్ల నేను ఈ సొంత ఇల్లు కట్టుకున్నాను. నేను గత ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు కూడా అనేవారు కదా, పేదలకు ఇళ్ళు ఇస్తాము, ఇళ్ల స్థలాలు ఇస్తాము. అప్పుడెప్పుడు ట్రై చేయలేదా మరి? ట్రై చేసాం కానీ అసలు ఇవ్వలేదండి మాకు. అంటే ఏ పేరు ఎందుకు చెప్పారు ఇవ్వలేదని? ఇవ్వలేదండి, ఏమో తెలియదండి. మేము ఓసీల వల్ల తెలియదు, లేకపోతే దేని వల్ల తెలియదు కానండి. మాకు జగన్ వల్ల మాత్రం అలాగ భేదాలు చూడలేదండి. చూడకుండా అందరికీ సమానంగా న్యాయం చేశారండి. లేని వాళ్ళకి లేనంటుగా చూశారు. పాపకి విద్యాదీవెన ఇవన్నీ చాలా హ్యాపీగా ఉందండి. ఆయన ద్వారా అన్ని ఉపాధులు చాలా పొందుతున్నామండి. మా అత్తయ్య గారికి పెన్షన్ వస్తుంది. మాకు తోడు జగన్ తోడండి. మాకు రుణమాఫీలు, డ్వాక్రా డబ్బులు ఇవన్నీ ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఉన్న గవర్నమెంట్ పథకాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నట్టున్నాయి. సో ఒక్కొక్కటి చెప్పండి. ఫస్ట్ మీకు ఇళ్ల స్థలం వచ్చింది. పాపకి అమ్మఒడి 8th క్లాస్ నుంచి అమ్మఒడి వచ్చిందండి. ఇప్పుడు ఏం చదువుతుందన్నారు పాప? ఒకటే పాప బాబు. సో పాప స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచి విద్యా దీవెన వచ్చింది. ఓకే, 8th క్లాస్లో అమ్మఒడి వచ్చిందండి. తర్వాత విద్యా దీవెన వచ్చిందండి. ఇప్పుడు బీఫార్మసీ చదువుతుంది, విద్యా దీవెన పడుతుందండి.
ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అమ్మఒడి పడింది. ఈ బీఫార్మసీ కాడి నుంచి విద్యా దీవెన పడుతుంది. సో పాప ఆల్మోస్ట్ స్కూలింగ్, దాని తర్వాత ఇంటర్మీడియట్, మీకు అమ్మ ఒడి పడింది. ఎప్పుడన్నా డబ్బులు ఆగినాయా? లేదండి, ఎప్పుడు ఆగలేదండి. మొత్తం అన్ని పథకాలు వచ్చినాయండి మా వరకు. ఓసీమాగా మేము మా పథకాలు మాకు వరకు చెందినాయి. దానివల్ల అయితే ఓసీ వాళ్ళకి ఏమీ ఇచ్చేసేవారు కాదండి. ఇప్పుడు జగన్ ద్వారా వలన మాత్రం ఓసీ కానీ బీసీ అని ఎస్టీలు అలాంటి ఏమి భేదాలు చూడలేదండి. కుల భేదాలు అన్నది చూడకుండా అంతా హ్యాపీగా చేశాడండి. అమ్మ మీరు లేరేంటి అసలు సీన్ లో? మీరుండాలి. రెండు నా పక్క నుంచండి. అసలు మీరు చెప్పాలి చక్కగా ఆ నవ్వుతో. ఎంత హ్యాపీగా ఉందంటే. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా. థ్యాంక్ యూ. బాగున్నారా? మీ సేమ్ టు యూ. బాగున్నామండి. ఇంగ్లీష్ మళ్ళీ సేమ్ టు యూ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇది వరకు ఏదో చెప్పారు మీ అబ్బాయి గారు, 22 సంవత్సరాలు అద్దెళ్లలో ఉన్నాము, ఇప్పుడు సొంత ఇంట్లోకి వచ్చాము అని. ఎలా అనిపిస్తోంది? సంతోషంగా ఉందండి. సంతోషం అందరికీ ఉంటుంది, అది కాకి ఇంకా వినాలనుకుంటున్నాను. సంతోషమే. పెన్షన్ ఎంత వస్తుంది? 3000 అండి. నిన్న ఇప్పుడు జనవరి 1 నుంచి 3000 అయింది కదా. ఏం చేస్తారు 3000తో? 3000తో ఇంట్లోనే దాచుకొని కోడలికి మనవరాలకి బంగారం చేయిస్తానని చెప్తారా? మనకి తప్పగా మిగిలి వాళ్ళకే ఇచ్చేస్తాం. అంతే కదా. అంటే అసలు మనకు ఖర్చే ఉంటుంది అనుకుందాం. మనకు ఖర్చు అంటే మందులు మోస్ట్ ఇంపార్టెంట్. మందులు కూడా చాలా డిస్కౌంటెడ్ ప్రైస్ కి ఇస్తున్నారు అని చెప్పారు. సో నెల అయ్యేసరికి 1 తారీఖు కల్లా వాలంటీర్ వచ్చి 6 గంటల కల్లా తలుపు కొట్టి మరీ మీకు పెన్షన్ ఇస్తున్నారు కదా. ఇది వరకు పెన్షన్ ఎలా తీసుకున్నారు? ఇప్పుడు ఆ సౌలభ్యం ఎలా ఉందో చెప్పండి. ఇది వరకు అయితే ఫస్ట్ లో అక్కడికి వెళ్ళి తీసుకున్నాను పంచాయతీ దగ్గరికి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారండి. ఒక సెక్యూరిటీ కల్పించింది జగనన్న ప్రభుత్వం. సో వీళ్ళతో పాటు ఇలాగా ఈ సంక్రాంతి మనం కూడా భాగం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఐ స్టిల్ కాంట్ వెయిట్. ఇంకా 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 చాలా మందితో మాట్లాడాలనిపిస్తుంది. చెప్పండి. హస్బెండ్ గారు కూడా ఇంట్లోకి వచ్చిన 2 days కి పడుకుని కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాను. నా సొంత ఇంట్లో నేను పడుకున్నాను కదా అని చెప్పేసి కళ్ళంట నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఈ నీళ్ళు నేను అద్దెంట్లో తిరిగాను, ఇప్పుడు నా సొంత ఇంట్లో నేను పడుకున్నాను అనేసి అని కళ్ళంట నీళ్ళు కూడా పెట్టుకున్నారు. సో గుడ్. ఎంత మంచిగా అనిపిస్తుందో అట్లా వింటుంటే కదా. చెప్తున్నాను కదా, ఐ స్టిల్ కాంట్ వెయిట్. నేను ఇంకా చాలా మందితో మాట్లాడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సొంత ఇల్లు కర నెరవేరినందుకు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మరో ఇంటి యజమానిని పలకరిద్దాం రండి. హలో అండి, బాగున్నారా? సంక్రాంతి శుభాకాంక్షలు. ముందు సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇంటికి వచ్చేస్తున్నాం రాగానే హ్యాపీగా ఎవరైనా సరే ఇంటికి వస్తే పిలిచి ఇదిగో ఇట్లాగా ఫుడ్ అందించడానికి డైనింగ్ టేబుల్ వేసేసారు. సూపర్ గా అసలు దేవుణ్ణి ఒక హైట్ లో పెట్టారుగా. నైస్. గట్టిగా చేస్తారనమాట. ఆ దేవుడు మీ పూజలను అన్నిటినీ విన్నాడు అయితే. ఓహో. సో ఇది బెడ్రూమ్ అన్నమాట. చక్కగా రెడీ చేసుకున్నారు. పర్ఫెక్ట్. కింగ్ సైజ్ బెడ్ పట్టింది. బెడ్రూమ్ లో నార్మల్ గా క్వీన్ సైజ్ బెడ్ కాదు, ఇది ఏకంగా కింగ్ సైజ్ బెడ్డే పట్టే అంతా. ఏంటి కిచెన్ లోంచి ఏదో గుమగుమలు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. సో ఏం చేస్తున్నారు సంక్రాంతి పండగ విందులు మా కోసం? మీరు ఉండిపోండి. ఈ సంక్రాంతి అంతా ఈ 4 రోజులు మాదే. మీకు ఎన్ని కావాలంటే అన్ని వంటలు చేసి పెడతాం. అవునా? చాలా బాగా సర్దుకున్నారు మీరు. చాలా కంఫర్టబుల్ గా, చాలా ప్లాన్డ్ గా సర్దుకున్నారు. చెప్పండి, ఈ సంవత్సరం కొత్త ఇంట్లో సంక్రాంతి జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. జగనన్న వచ్చాక మాకు స్థలం ఇచ్చి, మాకు లోన్ ఇచ్చి ఈ ఇల్లు కట్టుకోవడానికి మాకు సహాయం చేసినందుకు ఆయనకు ముందు ధన్యవాదాలు. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ సంవత్సరం సొంత ఇంట్లో మేము సంక్రాంతి పండుగ కూడా చేసుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్. అంటే ఆయన ఏం చేస్తారు? ఆయన వ్యవసాయం చేస్తారు. సో సొంత ఇల్లు ఉండాలి అని అందరికీ ఉంటుంది. ఎంతకాలం పట్టింది మీకు కళ నెరవేరడానికి? మ్యారేజ్ అయ్యి 25 years అయిందండి. 24 సంవత్సరాలు బయట అద్దెల్లో ఉన్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం మా సొంత ఇంట్లో ఉన్నాక మాకు చాలా సంతోషంగా. అసలు మీరు అనుకున్నారా? అంటే గతంలో కూడా చాలా పార్టీలు మారాయి, చాలా పార్టీలు వచ్చాయి. సో అందరూ అదే అన్నారు, సొంత ఇల్లు ఇస్తాము, మేము కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాము, సొంత ఇల్లు ఇస్తాము అని. కానీ ఇప్పటి వరకు ఎందుకు జరగలేదు? ఇప్పుడు మాత్రమే జరిగింది. జగన్ ప్రభుత్వం వచ్చాక అన్ని కూడా మాకు బాగా జరుగుతున్నాయండి. ఏమేమి అందిస్తున్నాయి? ఇంకా మాకు లోన్ రావడం ఏంటి, స్థలం రావడం ఏంటి, రుణమాఫీలు ఏంటి, తర్వాత చేదోడులు, పిల్లల చదువు విషయంలో ఏదైనా సరే అన్ని పథకాలు మాకు సరైన సమయంలో అందుతున్నాయండి. అంటే అంటారు కదా, ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత మన దాకా వస్తాయాలే అని అనుకుంటాం చాలా సార్లు.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అలాగే నిరాశ పెట్టింది ప్రతిదీ కూడా మాకు చేరుతుందండి. ఏది మధ్య రకంగా ఆగిపోవడం గట్టా ఏమి లేదండి. ప్రతిదీ కూడా మాకు సామాన్యులకు అందుబాటులో వస్తున్నాయండి. సామాన్యులు అని మీరు ఒక మాట అన్నారు, దాన్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు పథకాలు ప్రభుత్వం అందిస్తున్నది ప్రజల దాకా వస్తున్నాయి. నిత్యావసర వస్తువులు ఉప్పు, పప్పు, చింతపండు, నూనె, వీటి ధరలు బాగా పెరిగిపోయాయి అంటున్నారు. అవి కొంచెం బాగా పెరిగిపోయినాయండి మాకు. అవి కూడా కొంచెం మాకు అందుబాటులో వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. సో ఇంకా మీకు ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి పథకాలు అందుతున్నాయి? మాకు ఏది కావాలన్నా ఆయనే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఏది కావాలన్నా ఆయనే ఇస్తున్నారు కాబట్టి మేము అంత భయపడవలసింది అడగవలసింది ఏమి ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారే చూసుకుంటారు ఏదైనా సరే. ఆవిడ మా అమ్మాయి అండి. మా అమ్మాయి వాలంటరీ చేస్తుందండి. ఓ, వాలంటీర్ గా చేస్తున్నారా? హాయ్ అండి. సో మీరే చూడడానికి చిన్నపిల్లలా ఉన్నారు, మళ్ళీ మీకు ఒక చిన్నపిల్ల. ఈ సంక్రాంతి ఏంటి స్పెషల్? అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. అమ్మ వాళ్ళకి ఎప్పటి నుంచో సొంత ఇల్లు అనేది ఒక కళ అండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ కళని సాకారం అయింది. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే వాళ్ళ సొంత ఇల్లు ఫస్ట్ టైం వాళ్ళు ఎంత ఆనందంగా సంక్రాంతి చేసుకోవడం. నీ పేరు చెప్పు. నీ పేరేంటి? నీ పేరు చెప్పు. కూతురు, అల్లుడు, మనవరాలు అందరు వచ్చారు. అరిసెలు చేద్దాం అనుకుంటున్నామండి. జంతికలు, ఇంకా సున్నుండలు ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా ఉండిపోండి, ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుని వెళ్తారు. కానీ సరే, అయితే నా కేర్ ఆఫ్ అడ్రస్ కూడా మా 4 రోజుల పండగకి ఇక్కడ అనమాట. మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తా అయితే. ఓకే. సో వీళ్ళందరితో మాట్లాడుతుంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చూసారు కదా మీరు కూడా. నేనేదో చెప్పడం కాదు, ఒక్కొక్కళ్ళ ఇంట్లోకి వచ్చి ఒక్కొక్కళ్ళ జీవన విధానం ఎంత మెరుగుపడింది అన్నది ఇవాళ మనం చూడగలుగుతున్నాం. సంతోషంగా ఈ సంక్రాంతిని అందరూ సొందేళ్లలో సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా జగనన్న ప్రభుత్వానికి ఒక అచీవ్మెంట్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ సక్సెస్గా మనం పరిగణించాలి.